హాయ్ హలో నమస్తే. నా పేరు స్వాతి. నేను ఇప్పుడు చేయబోయేది చేపల ఫ్రై. చేపల ఫ్రైకి కావాల్సింది పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొత్తిమీర ఉండడాన్ని కొంచెం గ్రీన్‌గా ఉన్నది. ఇది అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసినట్టయితే ఇది కొంచెం వాటరీగా వస్తుంది. శుభ్రంగా కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని వేసుకొని చేపలు మొత్తం పట్టేలాగా ఈ మసాలాని పెట్టుకోవాలి. మొత్తం రెండు వైపులు కూడా చేప ముక్కలకి మసాలా పెట్టుకోవాలి. అన్ని ముక్కలుకి ఈ మసాలా పెట్టుకున్న తర్వాత వేయించుకుంటే ఇది జ్యూసీగా, యమ్మీగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలన్నిటికీ కూడా కలుపుకొని పెట్టుకుంటే లోపల జ్యూసీగా వస్తుంది. ఇది ఫోక్‌తో గుచ్చుకొని ఇప్పుడు వీడియోలో చూసినట్టు గుచ్చుకున్నట్టయితే లోపలికి మసాలా అనేది వెళ్తుంది. వెళ్ళి లోపల ముక్క మొత్తం కూడా అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం అనేది తెలుస్తుంది మనకి. లోపల మొత్తం అటు ఇటు కూడా ఫోక్‌తో గుచ్చుకున్నట్టయితే మసాలా అనేది లోపల మొత్తం వెళ్తుంది. చూసారు కదా! దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టినట్లయితే ఇది మనకి వేపుకోవడానికి రెడీగా ఉంటుంది. దీన్ని బాగా గుచ్చిన తర్వాత ఫోక్‌తో గుచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టినట్టయితే ముక్క మొత్తానికి లోపలికి జ్యూసీగా మనకి వేపినప్పుడు వస్తుంది. ఇది మనం డీప్ ఫ్రై చెయ్యం, తవా ఫ్రై చేస్తాం. చూస్తున్నారు కదా! లోపల మొత్తం జ్యూసీగా వెళ్ళడానికని ఫోక్‌తో పొడిచినట్టయితే గుచ్చుకొని చేసేటట్టయితే లోపలికి మసాలా అనేది వెళ్తుంది. దీని మీద కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలాంటివి వేసుకున్నట్టయితే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! తవా మీద ఆయిల్ వేసి వేపుకున్నట్టయితే మనకి జ్యూసీ చేపల ఫ్రై రెడీ అవుతుంది. చూసారు కదా! ముక్క అనేది ఎంత బాగా కనిపిస్తూ ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.